బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై 48 గంటల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 1వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని, మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు పార్టీ నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధంగా కేసీఆర్ మాట్లాడారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఈసీ అనంతరం కేసీఆర్ నుంచి వివరణ తీసుకుంది. తెలంగాణ మాండలికాన్ని స్థానిక అధికారులు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ కేసీఆర్ వివరణతో ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని భావించి చర్యలు తీసుకుంది ఈసీ. బస్సు యాత్రలో భాగంగా మానుకోటలో ఉన్న కేసీఆర్ కు ఈసీ ఆదేశాలు అందించింది. దీంతో మహబూబాబాద్ రోడ్ షోలో రాత్రి 7:45 ప్రసంగాన్ని ముగించిన కేసీఆర్ ఈసీ ఆదేశాల మేరకు 2 రోజుల పాటు ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఈసీ విధించిన గడువు ముగిశాక కేసీఆర్ తిరిగి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ బస్సు యాత్ర రీస్కెడ్యూల్ పై ఈ రోజు స్పష్టత రానుంది. ఇక తన ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధంపై కేసీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా గుడ్లు పీకుతా అని తనపై వ్యాఖ్యలు చేస్తే ఈసీ రేవంత్ పై నిషేధం విధించలేదని, తనపై మాత్రం నిషేధం విధించిందని ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టారు కేసీఆర్. అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. నేను మీ అందరికి ఒకటే కేసీఆర్ ప్రచారంపై ఈసీ చర్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా తన స్పందనను పోస్ట్ చేశారు. ఇదెక్కడి అరాచకం, తెలంగాణ గొంతుక కేసీఆర్ పైనే నిషేధమా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ కు వినిపించలేదా? వేలాది మంది పౌరులు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ బూతులు ఎన్నికల కమిషన్ కు ప్రవచనాల్లా వినిపించాయా? అసభ్య పదజాలం వాడుతున్న తెలంగాణ సీఎంపై ఎలాంటి చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. కేసీఆర్ పోరుబాటుతో బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు వణికిపోతున్నాయని ఎదురుదాడికి దిగారు. మీ అహంకారానికి, వ్యవస్థల దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు దీటైన సమాధానమిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఈ విషయమై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీల మీద కేసీఆర్ గట్టిగా కొట్లాడుతున్నారని 2 రోజులు ప్రచారం ఆపారని ఆరోపించారు.